వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఋష్యశృంగ మహర్షిని మన అంగరాజ్యానికి తీసుకురావాలి ఎలా అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, మన అక్కడ సమావేశం అయ్యారు కదా బ్రాహ్మణ శ్రేష్ఠులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా ఏమని ఆలోచన చేశారంటే, రాజుగారితో సమాలోచన చేస్తున్నారు. రాజా, మరి కొంతమంది వేశ్యలను పంపి ఆయనకి సపర్యలు చేసి ఆయనను ఆకర్షించి మరి ఇక్కడికి తీసుకువస్తే ఆయన రావచ్చేమో అనే చెప్పారు. అయితే వెంటనే ఆ పని చెయ్యండి. రాజ్యంలో ఉన్నటువంటి ధనిక శ్రేష్ఠులు అంటే వేశ్యల్లో గొప్ప వాళ్ళు ఎవరెవరున్నారు వాళ్ళని సేకరించారు. వాళ్ళని అందంగా అలంకరించుకోమన్నారు. తర్వాత పూల మాలలతో అలంకరించుకున్నారు. చక్కగా పూలు పెట్టుకున్నారు. సుగంధ పరిమళమైనటువంటి లేపనాలన్నీ వ్రాసుకున్నారు. మంచి మంచి బట్టలు ధరించారు. ఇలా వాళ్ళని అలంకరింపచేసి అరణ్యానికి ఋష్యశృంగ మహర్షి దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి మరి నేరుగా వెళ్ళామనుకోండి, ఆయన తండ్రి ఉంటాడు వివండక మహర్షి, ఆయన ఊరుకుంటాడా, మళ్ళీ శపిస్తాడు అని భయం వీళ్ళందరికీ కూడా. అంచేత ఆయన లేని సమయంలో వెళ్ళాలి. అది ఎప్పుడు వీళ్ళకి తెలియదు. అందుచేత ఈ ఋష్యశృంగుని యొక్క ఆశ్రమానికి కొద్దిగా దూరంగా వాళ్ళందరూ కూడా ఉండి మంచి మంచి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈయనకి వినబడేలాగా వింటున్నాడు ఋష్యశృంగుడు. విని ఏమిటి ఇంత శ్రావ్యంగా ఏదో వినబడుతోంది అని చెప్పి ఆ వినబడేటువంటి స్థలానికి ఈయన రావడం జరిగింది. వచ్చాడు, చూశాడు. ఆహా, ఎంత అందంగా చేస్తున్నారు వీళ్ళు నాట్యం, ఎంత చక్కగా శ్రావ్యంగా పాడుతున్నారు అనుకున్నాడు. వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళనే సంగతి ఆయనకి తెలియదు. వీళ్ళు కూడా మగవాళ్ళేనేమో అనుకుంటున్నాడు అన్నమాట. అయితే చాలా బాగా చేస్తున్నారు మీరు మా ఆశ్రమానికి రండి అని పిలిచాడు మహర్షి. సరే వస్తాము, మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు. వీళ్ళు లేరు అని చెప్పాడు. ఆనందంగా వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు. వచ్చి రాగానే వాళ్ళకి ఏం చేస్తున్నాడు, చక్కగా కూర్చోబెట్టాడు. ఇదం అర్ఘ్యం ఇస్తున్నాడు వాళ్ళకి. ఇదం పాద్యం ఇస్తున్నాడు. పాద్యం అంటే ఏంటి? అదే అర్ఘ్యపార్ఘ్యాలు ఎవరికి ఇస్తారు? తోటి మహర్షికో లేకపోతే అతిథికో ఒక మగవాడికి ఇస్తారు. అలా వచ్చిన వాళ్ళు మగవాళ్ళే అనుకుని వాళ్ళకి ఇవన్నీ చేసి పూజాది సత్కారాలు అన్ని చేస్తున్నాడు. పువ్వులు పెట్టాడు, అన్ని చేస్తున్నాడు. ఇలా చేసి వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఫలాలు కూడా ఇచ్చాడు తినమని. తిన్నారు వాళ్ళు తీసుకుని. చాలా బాగుంది మహర్షి, మేము కూడా మీకు కొన్ని ఇస్తాం, అవి కూడా స్వీకరించండి అని చెప్పారు. వాళ్ళు అందరూ కూడా వేశారు. సరే అన్నాడు. ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నాడు, తిన్నాడు. చాలా బాగున్నాయి అన్నాడు. ఇవేమిటి అని అడిగాడు. ఇవి కూడా ఫలాలే, పళ్ళే అని చెప్పారు వాళ్ళు. ఓహో అనుకున్నాడు. సరే మేము ఇక మరి మీ తండ్రి గారు వచ్చే సమయం అయిపోయిందనుకుంటా, మేము మళ్ళా వస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో. సరే ఆ రోజంతా మరి ఈ మహర్షి చాలా బెంగగా గడిపాడు. ఏమిటి, ఎప్పుడూ లేదు ఇలాంటి ఒక అనుభూతి కలుగుతోంది వాళ్ళని చూడగానే. ఏమిటా అని చెప్పేసి వాళ్ళ గురించే అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు రోజంతా. సరే తెల్లారింది. మళ్ళీ పూజలు, ఈయన తపస్సు చేసుకున్నాడు. అదే స్నాన సంధ్యలు చేసుకుని తపస్సు చేసుకుని మళ్ళా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. నిన్న ఎక్కడైతే ఈ వేశ్యలు కనిపించారో అక్కడికే మళ్ళీ వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడే ఉన్నారు. చూశాడు మహర్షి. చూసి మళ్ళీ పలకరించాడు వాళ్ళని. పలకరించేటప్పటికి ఈసారి, నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాం కదా స్వామి మహర్షి, ఈసారి మాకు కూడా ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి రండి అంటే సరే వస్తాను అన్నాడనమాట మహర్షి. చెప్పి వాళ్ళతో అలా బయలుదేరి వెళ్ళాడు. అలా వీళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఈ యొక్క మహర్షిని? అంగరాజ్యానికి నేరుగా తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పచెప్పాడు. వీళ్ళందరూ వేశ్యలు అప్పచెప్పారనమాట, అప్పగించారు ఈ యొక్క మహర్షిని. అప్పుడు వెంటనే
మరి భయంతో వణికిపోతూ ఆ రాజుగారు మహర్షి దగ్గరికి వచ్చి, మహర్షి నీకు నమస్కారాలు, మేము ఒక చిన్న తప్పు చేశాం. ఏమిటంటే మిమ్మల్ని మా రాజ్యానికి తీసుకుని వచ్చాం మీ యొక్క అనుమతి లేకుండా. మా రాజ్యంలో చాలా కరువు వచ్చింది, మీ యొక్క రాకతో మరి ఈ కరువు పోతుంది అని మేము నమ్మి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాం అని మరి ఈ రాజుగారు చెప్పాడు. అలా చెప్పడమే కాదు, ఆ మహర్షి రాగానే ఆ రాజ్యంలో చక్కగా వర్షం కురిసిందిట. ఎంత గొప్పవాడో చూడండి. ఇలా చెప్పాడు, మరి ఇలా చేశాము, క్షమించమన్నాడు. క్షమించాను, సరే పర్వాలేదులే అన్నాడు మహర్షి. మీరు మా రాజ్యానికి వచ్చారు కదా, ఇక్కడ నాతో ఉండండి. నాకు ఒక కుమార్తె ఉన్నది, శాంత ఆమె పేరు, ఆమెనిచ్చి మీకు వివాహం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. వెంటనే ఆయన ఓకే అన్నాడు. సరే అన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వేశ్యలు అక్కడికి వెళ్ళి వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చారు కదా, తీసుకువచ్చే ముందు ఏం చేశారంటే ఆయనని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ స్పర్శ తగిలింది ఆయనకి. ఏమిటా ఇది కూడా ఒక విచిత్రం, ఆయనకి ఎప్పుడు చూడలేదు కదా ఈ స్పర్శ. చాలా గొప్పగా ఆయన అనుభూతి చెందాడు. ఇది కూడా మగవాడే అనుకుంటున్నాడు అనమాట. ఆ స్పర్శ చేసింది కూడా మగవాళ్ళే అనుకుంటున్నాడు. అలా స్పర్శ కొత్తగా అనిపించింది, బాగుంది అనిపించింది. సరే అలాగా వచ్చాడు ఈ రాజ్యానికి. ఈ లోపల ఈయన చక్కగా తన కుమార్తెనిచ్చి వివాహం కూడా చేసేసాడు. ఇలా చాలా కాలం ఆ రాజ్యంలో ఉండిపోయాడు. ఇలా ఈ విషయం అంతా ఎవరు చెప్తున్నారండి? దశరథ మహారాజుకి ఆయన యొక్క మంత్రి గారైనటువంటి సుమంత్రుడు చెప్తున్నాడు. అటువంటి ఆయన మన రాజ్యానికి వచ్చి ఈ అశ్వమేధ యాగాన్ని గనక చేసినట్లయితే నీ యాగం సఫలీకృతం అవుతుంది, మీకు కుమారులు పుడతారు. అంతేకాకుండా ఇంకోటి కూడా ఉంది రాజా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు అనమాట ఈ ఋష్యశృంగుడు. సుమంత్రుడు దశరథుడితో ఇది వరకు జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ సంఘటన? రాజా, ఒకరోజు నేను అలా అరణ్యంలో వెళ్తూ ఉండగా సనత్ కుమారుడు తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని అంటే, ఋష్యశృంగ మహర్షి వస్తాడు, ఆయన దశరథుడితో యాగం చేయిస్తాడు, అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి చేయిస్తారు. దాని ఫలితంగా దశరథుడికి 4 పిల్లలు పుడతారు అనే విషయం ఎప్పుడో సనత్ కుమారుడు చెప్పాడు. ఇదంతా జరగాలంటే ఋష్యశృంగ మహర్షిని మన రాజ్యానికి తీసుకొచ్చి ఆయనతో ఈ 2 యాగాలు చేయించాలి అని చెప్పాడు. సరే, వెంటనే దశరథుడు తన సైన్యంతో, బ్రాహ్మణ శ్రేష్ఠులతో, మంత్రులతో అంగరాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ తన స్నేహితుడే కదా రోమపాదుడు, ఆ యొక్క అంగరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని దగ్గర ఒక వారం రోజులు ఉండిపోయాడు. ఎప్పుడైతే దశరథుడు వచ్చాడో రోమపాదుడు చాలా ఉల్లాసంగా ఇతనికి చక్కగా తోటి మిత్రుడికి మంచి మంచి సత్కారాలు, సపర్యలు అన్ని చేసి ఆయన్ని మెప్పించాడు. చివరి రోజు వచ్చేసింది వారంలో. చివరికి చెప్తున్నాడు, రామపాద, మరి నాకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు, అందుచేత అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి పిల్లల్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమాన్ని ఋష్యశృంగ మహర్షి చేత చేయిద్దామని భావిస్తున్నాను. నాతో మీ అల్లుడు గారిని, అమ్మాయిని పంపించు అని మరి గౌరవంగా అడగడం జరిగింది. సరే అన్నాడు రోమపాదుడు. వాళ్ళిద్దరిని తన రాజ్యానికి పంపించాడు. వెంటనే దశరథుడు తన అయోధ్యలోకి కొంతమందిని పంపించి వీధులన్నీ చక్కగా అలంకరింపజేశాడు. మంచి మంచి సుగంధ పరిమళాలను వీధులంతా కూడా జల్లించాడు. ముగ్గులతో అంగరంగ వైభవంగా ఆ పట్టణాన్ని రూపొందించాడు. ఇలా బయలుదేరి వస్తున్నారు మహర్షితో పాటు దశరథ మహారాజు. ఋష్యశృంగ మహర్షి అయోధ్యకి వచ్చాడు. అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఈ యాగం 3 రోజులు జరుగుతుంది. యాగశాల సరయూ నదికి ఉత్తరంగా నిర్మించడం జరిగింది. ఈయనది దశరథ మహారాజుది శుక్ల యజుర్వేద శాఖ అన్నమాట. దానికి అనుగుణంగా యాగశాలని లో 21
యూప స్తంభాలని నిర్మించారు. దేనితో నిర్మించారంటే, మొదట మారేడు కర్రతో చేసినవి ఒక 6, మోదుగ కర్రతో చేసినవి 6, చండ్రకర్రతో చేసినటువంటి స్తంభాలు 6, 18 అయ్యాయి. దేవదారుతో చేసినవి 2, 20 అయ్యాయి. అలాగే శ్లేష్మాతక కర్రతో చేసినది 1. మొత్తం 21 యూప స్తంభాలు ని చక్కగా నిర్మించారు. ఈ స్తంభాలన్నీ కూడా బారెడు దూరంలో చక్కగా నిర్మించారు ఈ యొక్క యాగశాలని. ఈ యాగశాలను నిర్మించిన తర్వాత మరి యాగం అయితే ప్రారంభమవుతోంది. చాలా మంది వచ్చారు యాగం చూడడం కోసం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళే కాకుండా కాశీరాజుకి స్వయంగా కబురు పెట్టాడు సుమంత్రుడితో. కాశీరాజే కాకుండా కైకేయి రాజ్యం, ఎవరిది? కైకేయి రాజు ఎవరు? తిన మామగారే సొంతంగా. కైకేయి ఉంది కదా తన భార్య, ఆ భార్య తండ్రి అన్నమాట, అంటే మామగారే ఆయన్ని ఆహ్వానించాడు. అలాగే సౌరాష్ట్ర, ఇలా చాలా సింధు, ఇలాంటి అనేక రాజ్యాల నుంచి గొప్ప గొప్ప రాజులందరినీ కూడా స్వయంగా ఆహ్వానించడం చేత వాళ్ళు వచ్చారు. అంతా కూడా ఈ యాగాన్ని తిలకిస్తూ ఉన్నారు చక్కగా. వాళ్ళందరికీ ఎంతో బాగా భోజన సత్కారాలు కూడా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, వృద్ధశ్చ వ్యాధితాశ్చైవ స్త్రీయో బాలస్తదైవ చ అనిశంభృత్య మాననాం నతృప్తి రూపలభ్యతే. అక్కడికి ఎవరెవరు వచ్చారట? వృద్ధులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, వ్యాధితాశ్చైవ వ్యాధిగ్రస్తులు కూడా వచ్చారట యాగాన్ని చూడడానికి. స్త్రీలు కూడా వచ్చారు. బాలస్తదైవచ బాలురు, చిన్న పిల్లలు వచ్చారట. వీళ్ళందరూ కూడా భోజనం చేస్తుంటే అసలు తృప్తి అనేది కలగడం లేదంట. అబ్బా, అంటే ఎంత బాగున్నాయో ఈ వంట, ఇంకా తిందాం అనిపిస్తోంది. ఈ పిండి వంట ఇంకా బాగా చేశారు, దీన్ని ఆస్వాదిద్దాం అనుకుంటున్నాను. ఇలా అనుకుంటూ ఉంటే మరి పొట్ట పట్టదు కదా. అందుచేత ఎంత బాగుందో అని అందరూ చాలా బాగా తింటున్నారు. దశరథ మహారాజు పక్కనే ఉండి ఇంకా కొసరి వడ్డించమని చెప్తున్నాడు అన్నమాట. ఇలా చక్కగా అందరికీ కూడా కావలసినంత భోజనం, అందరికీ కూడా వస్త్రదానం విపరీతంగా చేశారు. యాగం పేరుతో చాలా వస్త్రదానం. ఇంకా అడిగిన ఎవరెవరు, ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన చక్కగా రోజు పట్టుబట్టలే కట్టుకుంటాడు. ఆయనకి కావాలని 1-2 బట్టలు ఆయనకి బహుకరించేవారు. ఒక అతను ఉంటాడు, అతను యాగం మాత్రమే చేసుకుంటాడు, అతనికి పనికొచ్చేటువంటి వస్త్రాలని అతనికి ఇచ్చారు. కొంతమంది పురోహితులు ఉంటారు, వాళ్ళకి కావలసినటువంటి వస్త్రాలు వాళ్ళకి ఇచ్చారు. ఇలా ఎవరు కట్టుకునేటువంటి బట్టలని వాళ్ళకి బహుకరించారు ఈ యాగ సందర్భంగా. ఇలా అన్నదానం జరిగింది, వస్త్రదానం జరిగింది. ఇలా యాగం 3 రోజులు కూడా పూర్తయింది. అందరూ సంతోషపడ్డారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ. అంచేత ఎవరైతే ఈ యాగాన్ని చక్కగా నడిపించారో వాళ్ళకిట మన రాజుగారు 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణాలను, 400 కోట్ల వెండి నాణాలను బహుకరించారు. అంతేకాకుండా ఆ మహారాజు ఆ మహర్షులందరికీ రాజ్యాన్ని అంతటిని కూడా దానంగా ఇచ్చేశారు. వెంటనే రాజా, ఈ రాజ్యాన్ని మేమేం చేసుకుంటాం, మేము తపస్సు చేసుకుంటాం కదా, మాకంటే నువ్వే బాగా చూసుకుంటావు, ఈ రాజ్యాన్ని నువ్వే ఉంచుకుని చక్కగా సుభిక్షంగా పరిపాలించు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి రాజా అని తనని దానం అడిగాడు. వెంటనే ఇంకా అతని దగ్గర ఏమీ లేదు, తన చేతికి ఉన్నటువంటి ఆ కంకణాన్ని తీసి, బంగారు కంకణాన్ని తీసి తనకి ఇచ్చివేశాడు ఆ బ్రాహ్మణుడికి. అలా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా వెళ్ళారు. అశ్వమేధ యాగం పూర్తయింది. అసలైనది ఏమిటి? ఈయనకి పిల్లలు పుట్టాలి. ఈ పిల్లలు పుట్టడానికి మరొక యాగం మిగిలి ఉంది. ఆ యాగం ఏమిటో తరువాత భాగంలో చెప్తాను. థ్యాంక్ యూ.